శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే. మీరు జీవితంలో నెంబర్ 1 స్థానాన్ని పొందబోతున్నారు. కానీ ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించక తప్పదు. లేదంటే ఎంత గొప్ప వారి జీవితమైనా తలకిందులవుతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి జరిగే అద్భుతాలేంటి, వీరు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు. పనులు పూర్తి చేయటంలో మంచి నేర్పును కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరికీ తలవంచరు. అందరిపైన ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ తామే సరైన వారు అనే భావనతో ఉంటారు. ఇతరుల నిర్ణయాలకు అస్సలు విలువివ్వరు. తెలివితేటలతో ఎంతటి పనులైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు వారి మాటలతో ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడు విజయ పథంలోనే నడవటానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు. కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే, వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వృత్తిపరంగా ఉత్సాహం పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా రాబడి పెరుగుతుంది. కెరీర్ పరంగా ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించనున్నాయి. అలాగే ఉద్యోగం చేసే ప్రదేశంలో పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. పనిచేసేటటువంటి సంస్థ నుంచి గుర్తింపు కూడా పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఆశించినటువంటి, అలాగే వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగ సంబంధిత అంశాలలో ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా గణనీయమైన లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అయితే భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా ఊహించని ధనలాభం పెరుగుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు సంబంధించిన ఎటువంటి లోటు ఉండదు. అలాగే పెట్టుబడుల కోసం బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల మద్దతు, సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి విద్యపరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో విలువైన ప్రయోజనాలు ఆశించే విధంగా విద్యార్థులు ప్రగతి ఉంటుంది. వైద్య రంగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని కనబరుస్తారు. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కళాకారులకు నూతన అవకాశాలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీరుస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల మీరు తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు చోటు
చేసుకునే అవకాశం ఉంది. అలాగే వివాహపరంగా ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా సూచిస్తోంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే వీరికి జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతాన పరంగా శుభ ఫలితాలు పొందబోతున్నారు. అలాగే సంతాన యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలలో అవకాశాలు పొందటానికి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారికి, అలాగే విదేశాలలో వ్యాపారపరంగా ప్రయత్నం చేసేవారికి, విద్యపరంగా ప్రయత్నించే వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని అదృష్టం రాబోతోంది. వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థికంగా చక్కని మార్గాలు కలిసి వస్తాయి. అయితే వీరికి ఈ సమయంలో ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రణ చేసుకుంటే డబ్బులను ఆదా చేయగలుగుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో భూములు కొనుగోలు అమ్మకంలో రెట్టింపు లాభాన్ని పొందుతారు. అలాగే ఈ సమయంలో వీరు కొత్త స్థలాలను ఇళ్లను కొనే అవకాశం కూడా ఉంది. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని కూడా పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరగటం, జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం చిన్న చిన్న అనారోగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. అలాగే వీరు ఆహారపు నియమాలను పాటించడం, వ్యాయామం చేయటం వంటి వాటి వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ప్రతికూల ఆలోచనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల ఆలోచనలు తగ్గించుకోవాలి. అలాగే వీరు చేసే పనుల యందు పట్టుదల, శ్రద్ధ, భక్తి కలిగి ఉన్నప్పుడే విజయాలను సాధిస్తారు. వీరు ఈ సమయంలో బంధువులతోనూ మిత్రులతోనూ ఎటువంటి గొడవలు, తగాదాలకు దరిచేరకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలకు వెళ్ళినా కూడా అక్కడ అనవసరంగా గొడవలకు దిగరాదు. సాధ్యమైనంత వరకు ఓపికతో వ్యవహరించాలి. అలాగే ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న ధనాన్ని ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా ఖర్చు విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకుని ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమలపాకులను సమర్పించాలి. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయి. వీలైతే పేదలకు, లేనివారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. వీరికి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. అలాగే మంగళవారం రోజున మీ ఇంట్లోని ఆడవారితో ఎవరైనా ముత్తైదువుకి తాంబూలాన్ని ఇవ్వమని చెప్పండి. ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, రేపటి నుంచి ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి, అలాగే వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.